శ్రీరామస్వామి సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని మేడ్చల్ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి మురళీధర్ గుప్తా వారి వంశస్థులు గత 54 సంవత్సరాల నుండి సీతారామ కళ్యాణం నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా, మాజీ ఎంపీటీసీలు మల్లికార్జున స్వామి, బాలమల్లేశు ముదిరాజు, బీజేపీ మేడ్చల్ పట్టణ అధ్యక్షులు శైలజ హరినాథ్ మాట్లాడుతూ గత 54 సంవత్సరాల నుండి తాళ్లపల్లి వంశస్థులు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నందున సంతోషం వ్యక్తం చేస్తూ శ్రీరాముడు అవతార పురుషుడని, మేడ్చల్ పట్టణ ప్రజలందరినీ చల్లగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు శైలజ హరినాథ్ సీతారాముల ప్రత్యేక పూజ నిర్వహించి వడిబియ్యం పోశారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి వంశస్థులు, బీజేపీ జిల్లా నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. సంవత్సరాల నుంచి మా పెదనాయన గారైనటువంటి బాలవీరయ్య గారి ఆశీర్వచనంతో ఇక్కడ ఈ హరికథా కాలక్షేపాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజులు ఈ హరికథా కాలక్షేపాన్ని నిర్వహించడం జరుగుతుంది. పూర్వంలో ఏలూరు నరసింహాచార్యులు, కీర్తిశేషులు జోగయ్య పంతులు గారు కూడా కొన్ని సంవత్సరాల హరికథ చెప్పడం జరిగింది. తదుపరి ఇప్పుడు చెప్తున్నటువంటి బోలాశంకర్ పండన్న శర్మ, వారి తండ్రి గారైన బోలాశంకర్ నారాయణ దాస్ గారు, వీరు కూడా రవీంద్ర భారతిలో మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తులు, గొప్ప హరికథా పితామహులు. మరి వీరి ఆధ్వర్యంలో 54 సంవత్సరాల నుంచి ఈ మా గ్రామంలో, మా ఇంటి వద్ద మా పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మేము ఈ హరికథా కాలక్షేపాన్ని మా గ్రామ ప్రజల అభివృద్ధి కొరకు, మా గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు మేము అదే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం మాకు ఏది లేదు. మాకు ఈ గ్రామం బాగుపడాలి, ఈ గ్రామ ప్రజలంతా కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని మేము ఆ శ్రీరాముని కోరుచు, శ్రీరాముని ఆదర్శంగా తీసుకుంటే ఏ గొడవలు ఉండయి, ఏ బాధలు ఉండయి అనేదే ఆ యొక్క రాముని జీవిత ఉద్దేశం. మరి ఈ యొక్క కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి మా సహచర మిత్రులు, రాజకీయ నాయకులు బాలమల్లేశ్ గారు కానీ, మల్లికార్జున లక్ష్మణ్ గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, కిషన్ రావు పంతులు గారు కానీ, మరి అదేవిధంగా వివిధ కులాలకు చెందిన సభ్యులంతా వచ్చి ఇక్కడ మాకు చేయూతను అందించి మాకు ఈ 9 రోజుల కార్యక్రమానికి సహకారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం మా బీజేపీ అధ్యక్షులు శైలజ మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు అందరికి కూడా పేరు పేరున గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మర్యాద పురుషోత్తముడు రాముడు అంటేనే శ్రీరామనవములు జరపబడతా ఉన్నాయి. అందులో భాగంగానే గత 80 సంవత్సరాల నుంచి ఈ యొక్క రామాయణ హరికథా కాలక్షేపాన్ని ఇక్కడ తాళ్లపల్లి వంశస్థులు జరుపుతూ ఉన్నారు. కలిసిమెలిసి ఉండాలా, తల్లిదండ్రులకు ఎట్లా మర్యాద ఇవ్వాలా, ఎట్లా గౌరవించాలా, ప్రజలను నాయకులు, ఆయన రాజే కాదు, తండ్రే కాదు, ఒక మర్యాద పురుషోత్తముడు రాముడే కాదుగా నిలబడి ఇక్కడ నుంచి అక్కడ దాకా సీరియల్స్ పెద్ద పెద్ద లైట్లు వేసి రాముల వారి యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరపాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులను, ప్రజలను అందరినీ కోరుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడ మా మేడ్చల్ పట్టణంలో గత 80 సంవత్సరాల నుంచి శ్రీరాముడిది హరికథ పారాయణం చేపించడం జరుగుతుంది. సో దీనికి ముఖ్యంగా తాళ్లపల్లి ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఈ కథని కొనసాగిస్తూ ఉన్నారు. దేశం కూడా సుభిక్ష ప్రయాణానికి దారి తీసేటువంటి కథని మాకు ఇక్కడ మేడ్చల్లో చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ యొక్క మేడ్చల్ గ్రామంలో గత 80 సంవత్సరాల నుండి శ్రీరామనవమి సందర్భంగా హరికథ పారాయణము మేడ్చల్ పెద్దలైనటువంటి వైశ్య ప్రముఖులైనటువంటి తాళ్లపల్లి బాలవీరయ్య, తాళ్లపల్లి ఎల్లయ్య మరియు తాళ్లపల్లి లింగయ్య గారు గత 50-60 సంవత్సరాల నుంచి ఈ హరికథ పారాయణను మేడ్చల్ ప్రజలకు పంతులు వారి ద్వారా వివరిస్తూ ఈ యొక్క మేడ్చల్ ప్రజలకు రామాయణం అంటే ఏందో తెలియనటువంటి వ్యక్తులు ఈ తాళ్లపల్లి కుటుంబ సభ్యులు. వారి తదనంతరము వారి కుమారులు, వారి మన్మన్లు కూడా ఈ యొక్క పరంపరను కొనసాగిస్తూ మేడ్చల్ శ్రీరాముడు యొక్క చరిత్ర ప్రతి ఒక్కరు విని తరించాలన్న ఉద్దేశంతో గత
56 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ప్రాంగణంలో హరికథ పారాయణం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా తెలియజేసినటువంటి ఈ యొక్క పంతులు గారు దైవ సంబోధులైనటువంటి వారికి పాదాభివందనం తెలియజేస్తూ వారి వారి ధర్మాలయానికి వర్షపడుతున్నారు. ఏ సమయానికి ఎటువంటి బట్టలు కావాలనో అటువంటి బట్టలు ఉంటున్నారు. ఇక్కడ సుగ్రీవుడు ఉన్నాడు, అంగదుడు ఉన్నాడు, నలుడు, నీరుడు, గవాక్షుడు, గంధమాదుడు, సుసేనుడు, మైండు, ఇటువంటి వానరులు ఉన్నారు. గొప్ప గొప్ప బలవంతులు ఉన్నారు. వీళ్ళ ఎందుకు ఎవరితో యుద్ధం చేస్తావో చెప్పండి.